హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ నేను పెసరట్టు అలాగే ప్లెయినట్టుకి మసాలా దోశ అంటాం కదా, మసాలా కూర ఎలా చేయాలో చెప్తాను. అలాగే మెయిన్ ఏంటంటే ఇవి ఫుల్ వీడియోస్ ఆల్రెడీ నా ఛానల్లో చేసి పెట్టి ఉన్నానండి, ఒకసారి చూడండి. అంటే ఈవేళ కొద్దిగా సింపుల్గా ప్రాసెస్ కొంచెం షార్ట్ చేసి చూపిస్తున్నానండి. దానికి చూడండి, అలాగా మసాలా కూర చేసుకోవడానికి ముందుగా ఒక బాణీ పెట్టుకుని పోపు దినుసులు అంటే ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే శనగ పలుకులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, ఎర్రకారం వేసి బాగా వేగిన తర్వాత దుంప ఉడికించుకుని ఉంచుకోవాలండి. ఆ ఉడికిన దుంపని మనం అలా స్మాష్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, కొద్దిగా ముద్దగా అవ్వడానికి. అది చూసుకోవాలి మనం, ఏంటంటే మరీ ఎక్కువ పోసేయకుండా చాలా కొద్దిగా వాటర్ వేసుకుని, అలాగే కొద్దిగా మసాలా కూర అన్నాం కాబట్టి కొద్దిగా మసాలా పౌడర్ కూడా వేసుకుని మొత్తం కలిపి అదంతా ముద్దలాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దోశ బ్యాటరు అలాగే పెసరట్టు మసాలా దోశ అన్నాను కదండి, పెసరట్టుకి ఇదివరకు నేను పెసరట్టు అసలు మామూలుగా మూంగ్ దాల్ అవి ఎంతసేపు నానబెట్టి అది ఎలా రుబ్బుకుని ఎలా చేయాలో, అల్లం పచ్చిమిరపకాయ అలాగే జీలకర్ర ఇవన్నీ వేసి ఎలా చేయాలో నా ఛానల్లో పెసరట్టు వీడియో చేసి పెట్టున్నానండి, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పెసరట్టు అంటే మా ఫాదర్కి చాలా ఇష్టం అండి, ఎప్పుడు చాలా ఇష్టంగా తినేవారు. దానికి చూడండి ఈవేళ మసాలా కూడా జోడించాను, అంటే మసాలా కూర పెసరట్లోకి వేసుకుంటే కనుక వేరే చట్నీ కూడా అవసరం పడదండి. లేదు కదా, అంచులు తినేటప్పుడు మనం చట్నీలో కూడా ముంచి తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఆ చట్నీ మనైతే కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, లేదంటే వేరు శనగపప్పు ఉంటుంది కదండి, వేపిన శనగపప్పు, దాంతో కూడా చట్నీ చేసుకోవచ్చండి. నేను చూపించాను, అంటే ఇంకేం వేయకుండా ఓన్లీ ఆ శనగపప్పుతోనే. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి, ఒకసారి చూడండి. అలాగే ప్లెయిన్ దోశ కూడా సేమ్, మనం ఎప్పుడు మసాలా దోశలు ఎలా వేసుకుంటామో మామూలు ప్లెయిన్ దోశ అలాగా మనం పెనం వేడెక్కిన తర్వాత స్ప్రెడ్ చేసుకుని అందులోకి కూర పెట్టుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. మోస్ట్లీ వీటికి చట్నీలు అయితే అవసరం ఉండదండి. లేదు కదా, అంచు తినేటప్పుడు ఆ కూర దొరకదు కాబట్టి దానిలోకి మనం చట్నీ నంచుకుంటే బాగుంటుంది. దానికి అలాగే ప్లెయిన్ పెసర రెండు కలిపండి, అంటే పెసరట్టుకి మనం వాడే పెసలతో చేసిన బ్యాటర్ ఉంటుంది కదండి, రెండు కలిపి తీసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఈ దోశ మా ఫాదర్కి చాలా ఇష్టం అండి. ఈ రెండు కలిపిన దోశ కూడా మా ఫాదర్ దగ్గర నేను నేర్చుకున్నాను, మీకు కూడా చేసి చూపిస్తున్నానండి. మీరు కూడా ఇవన్నీ ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు, నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ అండి. చాలా ఆరోగ్యకరమైన టిఫిన్స్ నా ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టిన వీడియోలు చాలా ఉన్నాయి, తప్పకుండా చూడండి, ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. చూడండి ఎంత బాగా కుదిరినాయో. మీకు కూడా మెయిన్ ఏంటంటే మనం ఈ దోశ బ్యాటర్ కానీ అలాగే పెసరట్టు బ్యాటర్ కానీ చేసి ఉంచుకుంటే కనుక రెండు మిక్స్ చేసి వేసుకోవచ్చు. అలాగే ప్లెయిన్గా కానీ లేదంటే ఆనియన్ వేసుకుని రకరకాలుగా చాలా రకాల దోశలు ఆల్రెడీ నా ఛానల్లో పెట్టానండి. చూడండి, చూసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, మా అమ్మాయి చాలా బాగుందని చెప్పింది. అలాగే మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.